మండల పరిధి కుంబార్లపల్లి వద్ద మామిడి తోటలో శుక్రవారం రాత్రి పోలీసులు 170 మద్యం కేసులను పట్టుకున్నారు. ఈ తోట యజమాని శ్రీరాములరెడ్డికి వైసీపీ నాయకుడిగా గుర్తింపు ఉంది. మామిడి తోటలో మద్యం నిల్వలు ఉన్నట్లు పోలీసులకు రాత్రి సమాచారం అందింది. దీంతో అక్కడికొచ్చి గాలించగా 170 మద్యం కేసుల్లో దాదాపు 8,160 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో పంపిణీకి వీటిని ఇక్కడ నిల్వ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీటి విలువ 6 లక్షల రూపాయలుంటుందని సీఐ పేర్కొన్నారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని తోట యజమాని శ్రీరాములరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మద్యం నిల్వలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, చెప్పండి, పరారీలో ఉన్న శ్రీరాములరెడ్డి కోసం వేట కొనసాగుతోందా? అలాగే ఇంత భారీ ఎత్తున మద్యం నిల్వలు ఎందుకు ఉంచారన్న దానిపై పోలీసులు అందిస్తున్న సమాచారం ఏంటి? చిత్తూరు జిల్లా పల్లమనేరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఈకోట మండలం కుమార్లపల్లి సమీపంలో రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో మామిడి తోటలో భారీగా నిల్వ ఉంటున్నటువంటి మద్యం సాగు చేసుకోవడం జరిగింది. అయితే పోలింగ్కు సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ నాయకులు ఎన్నికల్లో మద్యంలో పంచేందుకు వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి తోటల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు తీర్చేట్టుగా డంపు చేసేటువంటి నేపథ్యంలోనే పలమనేరు పోలీసులకు, అదేవిధంగా ఎక్సైజ్ పోలీసులకు అన్నిటి నుంచి ముందస్తున్న సమాచార నేపథ్యంలో రాత్రి సుమారు 8:30-9 గంటల ప్రాంతంలో ఈ కోట సమీపంలోని కుమారపల్లి మామిడి తోటలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా గాలింపు చేసినటువంటి పోలీసులకు దాదాపు 170 కేసులు చీప్ లిక్కర్ మద్యం దొరకడం జరిగింది. అందులో దాదాపు 8,170 మద్యం బాటిల్స్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. వీటి విలువ సుమారు 5 నుంచి 6 లక్షల విలువ విషయాన్ని కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. అయితే ఈ మద్యం రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి కొనుగోలు చేసినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి చిత్తూరు జిల్లా అటు కర్ణాటక అయితే తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉండడంతో ఈ రాష్ట్రం నుంచి కూడా భారీగా మద్యంను విక్లికలు కావచ్చు, మద్యంను కావచ్చు ఎన్నికల్లో పార్టీలు ఓటర్లకు ఎరవేసుకుని పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తు సమాచారం అందుకుని చేసుకోవడం జరిగింది. ఎవరైతే మామిడి తోట యజమాని ఉన్నారో శ్రీరాములరెడ్డి, అంటే అక్కడ వైసీపీ అభ్యర్థి వెంకయ్య గౌడకు సమీప బంధువుగా శ్రీరాములరెడ్డి మామిడి తోటలో వీటిని నిర్వహించినటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ చెందిన నుంచి నేతలు ఈ మద్యంను అక్కడ డంప్ చేసి ఎన్నికల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు మనకు పోలీసుల ద్వారా సమాచారం అయితే స్పష్టంగా అందుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రీరాములరెడ్డి పైన కూడా ఎక్సైజ్ పోలీసులు కేసును నమోదు చేయడం జరిగింది. శ్రీరాములరెడ్డి ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమైనారు. అదేవిధంగా జిల్లాలలో అనేక ప్రాంతాల్లో, అంటే ఈ తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి భారీగా మద్యం జిల్లాకు చేరనున్నట్లు పోలీసులకు ముందస్తుగా సమాచారం అందుతుండటంతో ఎక్కడికక్కడ కూడా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపైన ప్రత్యేకమైన నిఘా కూడా పెట్టారు. మొత్తానికి ఇప్పటికి దాదాపు 2-3 దఫాల్లో కూడా వైసీపీ నేతలకు సంబంధించి మద్యం పట్టుకున్నట్లు మనకు పోలీసుల నుంచి అందుతున్నట్టు సమాచారం తెలియజేస్తుంది. ఓకే, థాంక్యూ మనోహర్.